ఓం గం గణపతి నమ. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 16వ అధ్యాయం 16వ రోజు. స్తంభదీప ప్రశంస. ఓ రాజా, కార్తీక మాసమున దామోదరునికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసమునందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు నరకబాధలు పొందుతారు. ఈ నెలదినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుడతారు. నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ప్రదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులయ్యుందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపం నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపమును కానీ స్తంభదీపమును కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగు. ఆకాశదీపము పెట్టువారు సారిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు, లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారు చుంచు జన్మమెత్తుదురు. ఇందుకు ఒక కథ చెబుతాను విను. దీపస్తంభము విప్రుడొకట. ఋషులలో అగ్రగణ్యుడును పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోని ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేసేవారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళేవారు. ఒకనాడు మునులతో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు తెలుసు కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగుండా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టదము. కావున మనమందరము అడకి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వద్దాము రెండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడకి వెళ్ళి చిలువలు పలువులు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సారిధాన్యము నుంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపం వెలిగించడి. పిమ్మట వారందరూ కూర్చుండిరి. పురాణ పఠనం చేయుచుండగా పెడపెడమని శబ్దం వినిపించింది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లాచెదురై పడిపోయి. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండ్రి. అంతలో ఆ స్తంభం నుండి ఓ పురుషుడు బయటికి వచ్చి, ఓయి, నీవెవరు? నీవి స్తంభం నుండి ఎలా వచ్చింది? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించింది. అంత ఆ పురుషుడు అందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మయందు ఒక బ్రాహ్మణుడు, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుట చేత మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించితి. దుర్బుద్ధి వలన వేదములు చదువుక, శ్రీహరిని పూజింపక, దానధర్మములు చేయక మెరగెతిని. నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద చేసుకోమని చెప్పేవాడను. నానా దుర్భాషలాడి పంపేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చోండమని చెప్పేవాడను.
స్త్రీలను, పసిపిల్లలను హీనంగా చూసేవాడిని. అందరూ నా చేష్టలకు భయపడి వారే గాని నన్నెవ్వరూ మందలించలేకపోయారు. నేను చేయు పాపకార్యములకు హద్దులు లేకపోయేది. ధర్మధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడినై, పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మముల ముందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మల పేడ పురుగునై, తరువాత వృక్షజన్మమెత్తి కేకారణ్యమందు ఉన్నాను. నేను చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోయింది. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నన్ను తీసుకుని వచ్చితిరి. నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలనియు మీకు తెలియజేసింది. నన్ను మన్నించుడని కోరుకోను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ ఆశ్చర్యముంది, ఆహా! కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అది నేనుగాక. కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమను వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమిన ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలన ఈ స్తంభమును ముక్తి కలిగినదని మునులు అనుకొనిచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపొంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా? ఈ జగంబున ఎల్లరకు కర్మబంధము కలుగును. అది నశించుటట్లు నా సంశయమును తీర్చు అని ప్రార్థించాడు. అక్కడున్న మునీశ్వరులందరూ తమలో ఒకడు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయం తీర్చగలరు, చెప్పమని కోరేది. 16వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.